ఇటీవల కురిసిన వర్షాలకు వరదలకు విజయవాడ నగరం నీట మునిగిపోయింది. సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. బుడమేర పొంగి పొర్లటంతో ఒక్కసారిగా కాలనీల్లోని ముంచెత్తాయి వరదలు. దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సౌజన్య, మనం చూస్తున్నాం అంటే ఇటీవల వరద ప్రభావంతో అలాగే భారీ వర్షాలు ఎగువ ప్రాంతంలో వర్షాల మూలంగా ఈ ప్రాంతాలన్నీ కూడా బుడమేరు వాగు అలాగే కృష్ణమ్మ వరదకి ఈ యొక్క విజయవాడ మొత్తం కూడా అతలాకుతలమైంది. దీనికి సంబంధించి బుడమేరు వాగు విజయవాడ కృష్ణా నదిలో కలిసే బుడమేరు వాగుకి 3 గండీలు పడటంతో కూడా విజయవాడ మొత్తానికి కొన్ని కాలనీల్లోకి అయితే వరద ప్రవహించి తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి. గత 6-7 రోజుల నుంచి అయితే మాత్రం ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇప్పటికీ ఇంకా కొన్ని కాలనీలు అయితే మాత్రం వరద నీటిలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం జక్కంపూడి అలాగే వైఎస్ఆర్ కాలనీల వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఇంకా ఈ ప్రాంతాలు మొత్తం రోడ్ల మీద జలమయమైన పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఏపీఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఉండి పడవల ద్వారా అయితే ప్రజల్ని అటు ఇటు చేరవేస్తున్న పరిస్థితి. వాళ్ళకి ఏదైతే వైఎస్ఆర్ కాలనీ ఈ ప్రాంతం మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమై ఉండటంతో వైఎస్ఆర్ కాలనీలోకి భోజనాలు కానీ వాటర్ బాటిల్ కానీ ఇలా వెళ్ళే పరిస్థితి లేని నేపథ్యంలో వీటి మీద అయితే ఈ యొక్క ప్రాంతంలో మొత్తంగా ఫుడ్ తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఇది మొత్తం కూడా ఈ ఫుడ్ ప్యాకేజ్ ద్వారా తీసుకెళ్తున్నారు. అలాగే వాటర్ బాటిల్ కొన్ని మొత్తంగా ఇక్కడ ఒక 10 బోట్లు అయితే ఏపీఎస్డీఆర్ఎఫ్ బలగాల ద్వారా చేరవేస్తున్నారు. అయితే వారికి గత 5 రోజుల నుంచి భోజనాలు అయితే లేవని కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధమైన సహాయక చర్యలు అందించే విధంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇంకా ఈ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఏపీఎస్డీఆర్ఎఫ్ బలగాల నుంచి కూడా ఈ బోట్లు మరికొన్ని తీసుకువెళ్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లు మొత్తం జల దిగ్బంధంలోనే ఉంది. ఈ జల దిగ్బంధంలో నుంచి ఇప్పటికీ 8 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా నీరు పోని పరిస్థితి. ఇప్పటికీ ఈ గండీలు మొత్తం ఏదైతే బుడవేరు వాగుకి గండీలు పడినాయో ఆ గండీలు 3 కూడా పూడ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ అయితే ఏదైతే గండీలు పూడ్చినప్పటికీ నిన్న వరద తీవ్రత ఈ ప్రాంతాలకన్నిటికీ కూడా తగ్గింది. కానీ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం పడిందో అల్పపీడనం పడి నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు ఎగువ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాల్లో వర్షాల దాటికి మళ్ళీ వరద అలాగే ఉండటం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఈ నీళ్లు వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న నీరు ఎటు పోకుండా ఇక్కడే ఇంకా ఇల్లు ఏదైతే జల దిగ్బంధంలోనే ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ నిమ్మల రామానాయుడు అక్కడ ఏదైతే బుడవేరు వాగు దగ్గర యొక్క నిన్న ఏదైతే పూడ్చారో ఆ పూడ్చిన గండి దగ్గరే ఇంకా ఈ ఏదైతే వరద వస్తుందని ఇప్పటికే కృష్ణానదికి సంబంధించి ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది. ఆ 5 లక్షల క్యూసెక్ల నీరు కూడా దిగువ ప్రాంతానికి వదిలిన పరిస్థితి. అలాగే బుడమేరు వాగుకి పునుగుపాటు వాగు నుంచి కూడా బుడమేరు వాగులోకి ఇంకా వరద వస్తుందని తెలవటంతో చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఏదైతే నిన్న పూడించిన గండిని ఇంకా ఎత్తు పెంచాలని చెప్పేసి ఆదేశించడంతో అధికారులు అలాగే పనివారితో కూడా ఆయన అక్కడే ఉండి ఆ బుడవేరు వాగు గండి దగ్గర ఏదైతే పనులు చేపిస్తున్నారో ఇంకా ఎత్తు లేపుతున్న పరిస్థితి అయితే అక్కడ ఆ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. మొత్తంగా కూడా ఈ జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో నీటిలో నుంచి పడటంతో కూడా ఏది ఇళ్లలో మొత్తం నిరాశలైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అందరూ కూడా ఇల్లు ఏదైతే జల దిగ్బంధం అయిందో ఆ ప్రాంతంలో ఇళ్ళన్నీ మునిగిపోయి నిత్యావసర వస్తువులు సైతం అలాగే మంచాలు ఇవన్నీ కూడా తడిసిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. అలాంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయట ప్రాంతాలకు తీసుకెళ్లిన పరిస్థితి. బయట ప్రాంతాల నుంచి ఏదైతే వరద తగ్గింది అని తెలియడంతో తమ ఇళ్లకి వచ్చి చూసుకోవడంగా మొత్తం కూడా మునిగిపోయి ఉండటం తీవ్ర శోకసంద్రంలో కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ మళ్ళీ ఈ యొక్క బంగాళాఖాతంలో పడిన వాయుగుండం కారణంగా కూడా మళ్ళీ వర్షాలు నిన్నటి నుంచి ఏదైతే నిన్న సాయంత్రానికి గండీలు బుడవేరు వాకు పడిన గండీలు
నిన్న సాయంత్రంతో 3 గండీలకు పూరించేశారు. ఆ పూరించేసిన సమయానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అంటే ముఖ్యంగా విజయవాడ వరద ప్రాంతాల ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి ఏదైతే బంగాళాఖాతంలో వాయుగుండం పడిందని, వాయుగుండం పడినప్పటి నుంచి కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటం, అలాగే ఎగువ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు, తెలంగాణ ఖమ్మం అటు సైడు వర్షాలు ఎక్కువగా పడటంతో మళ్ళీ ఆ వరద నీరు ఎక్కువగా చేరుతున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. అధికారులు కూడా ఇందాక కలెక్టర్ కూడా ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్లు నీరు వచ్చింది, ఆ నీరుని దిగువ ప్రాంతానికి వదిలామని చెప్పారు. అయితే దీనికి మొత్తంగా కూడా బుడమేరు వాగుకి సంబంధించి కూడా అదే వాగు బుడమేరు వాగులో కూడా ఇంకా వేరే పున్నమూర వాగు నుంచి బుడమేరు వాగుకి ఇంకా 3 లక్షల క్యూసెక్లు గండీలకు పడిన గురించారో, మళ్ళీ ఆ గండీలు ఒకవేళ వరద వస్తే తట్టుకుంటాయా లేదా అనే ఏదైతే నిమ్మల రామానాయుడు కూడా గత కొద్దిసేపటి క్రితం బోట్లో వెళ్ళి అక్కడ పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ లోపల ఉన్న వైఎస్ఆర్ కాలనీలకి లోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్నారు గత 5-6 రోజుల నుంచి. వారి కోసం అయితే ఏపీఎస్డీఆర్ఎఫ్ బలగాల నుంచి వాళ్ళకి ఫుడ్ పంపిస్తున్నారు. అయితే స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అయితే వస్తున్నారు. మనం ఇక్కడ కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి ఏదైతే ఏపీఎస్డీఆర్ఎఫ్ ద్వారా వాళ్ళ కాలనీలకి ఫుడ్ అందించేందుకు బయలుదేరారో వాళ్ళని అడిగి మరికొన్ని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి ఫుడ్ అందిస్తున్నా? ఎక్కడి నుంచి? మేము పెంచనపేట సాల్వేషన్ ఆర్మీ చర్చ్ యూత్ వలన మేము దగ్గర ఒక 20 మంది ఉన్నాము. వరదలు స్టార్ట్ అయిన ఆదివారం నుంచి ఈ రోజు వరకు 8వ రోజు వరకు కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అలాగే బ్రెడ్, పాలు, వాటర్ అన్నీ మా చర్చి ద్వారా, మా సంఘస్థుల ద్వారా, అలాగే ఏపీఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ సహాయంతో ఈరోజు వైఎస్ఆర్ కాలనీలో చాలా మందికి ఫుడ్ రాలేదని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ నిరాశ్రయులు ఉన్నారు. కాబట్టి మరి మా యూత్ తరపున స్వచ్ఛందంగా మేమందరం వీళ్ళతో పాటు కలిసి ఈరోజు అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ వెళ్తాం. వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం నుంచి భోజనాలు అందుతున్నాయని చెప్తున్నారు. అయితే మీకు ఎవరన్నా ఫోన్ చేయడం ఏమన్నా జరిగిందా? అగస్టిన్ గారు అని చెప్పి మా బ్రదర్ ఒకళ్ళు ఉన్నారు. ఆ బ్రదర్ గారు చెప్పారనమాట, వాళ్ళు లోకల్ వాళ్ళు. అయితే అందిస్తుంది కానీ లోపల వరకు వెళ్ళట్లేదు. ఫుడ్ ప్రభుత్వం అందిస్తుంది కానీ అవి లోపల వరకు ఎవరికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ ఆగిపోతున్నాయి. లారీలు కానీ ట్రక్కులు కానీ లోడ్ వస్తుంది కానీ అవి లోపల అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ కింద ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు వెళ్ళట్లేదు. మేము డే 1 నుంచి ఈ రోజు వరకు మేము చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మేము ప్రతి సందు వెళ్తున్నాం. నిన్న అంబాపురం కానీ, లేదంటే అమరావతి కాలనీ కానీ, ఆర్ఆర్పేటలో కానీ, ఆర్ఆర్పేటలో ఈ లోతు వరకు నీళ్ళైనా మేము ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కానీ మేము అక్కడ వరకు వెళ్ళి వాళ్ళకి మా వంతు మా సహాయం సాల్వేషన్ ఆర్మీ ద్వారా ఇవన్న మా యూత్ అంతా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా 20 మంది యూత్ అంతా అందరూ కలిసి చేస్తున్నాము. ఈ రోజు కూడా దగ్గర ఒక 2000 వాటర్ బాటిల్ తీసుకొని మేము బయలుదేరుతున్నాము. మాకు సపోర్ట్ చేశారు. ఏదైతే మరికొందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎంతమందికి ఫుడ్ మీరు అందజేస్తున్నారు? ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి స్ట్రీట్కి కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వం పంపించిన ఫుడ్, అలాగే డోనర్స్ పంపించిన ప్రతి ఫుడ్ అన్నీ కూడా మేము ప్రతి కాలనీకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎస్డీఆర్ఎఫ్ అన్నది బెటాలియన్లు 6 బెటాలియన్లో 600 మంది 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉన్నాం. 600 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పనిచేస్తే ఉన్నారు. మా ఐజీ శ్రీకాంత్ సారు ఆధ్వర్యంలో, ఏపీఎస్పీ బెటాలియన్స్ ఆధ్వర్యంలో, అలాగే డిఐజీ మేడం రాజకుమారి మేడం ఆధ్వర్యంలో మేమందరము కూడా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం. చాలా మంది విక్టిమ్స్ని రక్షించాము. వేలాది మంది ప్రజల్ని మనం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మేము ఆపరేషన్ చేసేటప్పుడు సందుల్లోకి వెళ్ళేటప్పుడు మా వాళ్ళకి చాలా మందికి కూడా ఇనుప చెవులు ఇట్లాంటివన్నీ గుచ్చుకున్నా కానీ ప్రజలకు ఎటువంటి ఆపద జరగకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. మా ఎస్డీఆర్ఎఫ్ టీం అయితే ఇక్కడ నెట్ పునరుద్ధరణ విషయంలో అయితేనేమి, మన ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ విషయంలో అయితేనేమి, అలాగే
ఫుడ్ కూడా మనం సప్లై చేసేటప్పుడు డ్రోన్స్ ద్వారాగా చేసేటప్పుడు కూడా మా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది దీంట్లో బాగా పాలు పంచుకొని అందరినీ ఏదైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో మృతదేహాలు కూడా తగులుతున్నాయి అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏంటి అసలు మృతదేహాలు ఏమన్నా ఎలా ఎన్ని తగులుతున్నాయి? మాకు ఇంతవరకు ఏ మృతదేహం కూడా తగలలేదు. మేము అందరినీ కూడా విక్టిమ్స్ ని బయటికి తీసుకొని రావడం, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న జనాల్ని అయితే బయటికి తీసుకొని రావడం జరిగింది. ఇది మొత్తం మీద ఈ ఏపీ ఎస్డిఆర్ఎఫ్ బలగాల ద్వారా అయితే సురక్షితంగా ప్రాంతాలకు ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజల్ని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా కూడా ఈ యొక్క ఏపీ ఎస్డిఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా భోజనాలు ఏదైతే అక్కడ మనకు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాలనీలోకి మొత్తం కూడా రోడ్లన్నీ అక్కడికి వెళ్ళటానికి లేకుండా జలమయమైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క వైఎస్ఆర్ కాలనీ 6-7 రోజుల నుంచి అయితే జల దిగ్బంధంలోనే ఉంది. అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థల వారికి కొందరు అక్కడి నుంచి ఫోన్ చేశారు. అందుకే వారికి ప్రభుత్వం నుంచి అయితే మొత్తం కూడా కొన్ని ప్రాంతాలకి భోజనాలు అలాగే అందజేస్తున్నారు. కానీ బాగా లోతుగా ఉన్న ప్రాంతాలు, ఏదైతే దూరంగా రోడ్డు మార్గం లేదు అన్న ప్రాంతాలకైతే ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు, ఎలాంటి భోజనాలు కానీ వాటర్ బాటిల్ కానీ కల్పించలేదు అని చెప్పేసి అందుకని మేము ఈ ఏపీఎస్డిఆర్ఎఫ్ ద్వారా వీళ్ళ బోట్లలో మేము భోజనాలు, వాటర్ బాటిల్లో ఆ యొక్క ప్రాంతానికి అక్కడ వారందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా భోజనాలు ఏర్పాటు చేసి మొత్తంగా ఈ యొక్క ప్రాంతం కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉండటం, ప్రస్తుతం బంగాళాఖాతంలో రేపటి సాయంత్రం వరకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు కూడా బంగాళాఖాతం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఈ నీరు ఎటు పోని స్థితి. ఈ నీరుకి ఇంకా వర్షపు నీరు తోడైతే మళ్ళీ యథావిధిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతం మొత్తం కూడా అధికారులకి పర్యవేక్షించి, అలాగే నాయకులు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతంలో నీరుని ఏ విధంగా బయటికి పంపించాలనేది మాత్రం పరిశీలిస్తున్నారు. కొన్ని ఇంజిన్లు కూడా ఈ మోటార్ల ద్వారా ఈ యొక్క వాటర్ ని కూడా బయటికి రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.